ఇర్మీయా ప్రవచన పుస్తకము 17వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఎవరిని ఆశ్రయిస్తే? శరీరులను ఆశ్రయిస్తే. ఇది ఎవరు ఈ మాట పలికారు? సాక్షాత్తు పరమందున్న దేవుడే మాట్లాడుతున్నటువంటి వాక్యం ఇది. ఆయనే మాట్లాడుతున్నాడు. సాక్షాత్తుగా ఆయన మాట్లాడుతున్న వాక్యం ఇది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, శరీరులను ఆశ్రయించి ఆధారం చేసుకోవాలని నీ హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుంటే నీవు ఒక శాపగ్రస్తుడవు అని సాక్షాత్తు దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. ఇంకెవరో కాదు, ఇంకెవరో మాట్లాడుతున్న సందర్భము కాదు. సాక్షాత్తు దేవాది దేవుడే మాట్లాడుతున్న వాక్యము. శరీరులను మీరు ఆధారం చేసుకోవద్దు, శరీరులను ఆశ్రయించవద్దు, మీ హృదయమును నా మీద నుండి తొలగించుకోవద్దు. నన్ను మీరు ఆశ్రయించండి, మీరు ఆశీర్వాదముగా మారబోతున్నారు. గట్టిగా రెండు చేతులెత్తి హల్లు చెప్పండి.